హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కౌశికి ల్యాండ్ని కొనడానికి వచ్చిన బయ్యర్ కౌశికితో ఇలా అంటుంటాడు, సురేష్ సైన్ కంపల్సరీగా కావాలి మేడం, లేదంటే ఇంత రిస్క్ చెయ్యలేం. సురేష్ గారి సైన్ పెట్టిస్తే అడ్వాన్స్ కాకుండా ఫుల్ పేమెంట్ని ఇప్పుడే ఇచ్చేస్తాం మేడం అనడంతో ఇక కౌశికి ఇలా అంటుంటుంది, ఓకే నేను అడిగి మళ్ళీ కాల్ చేస్తాను అని అంటూ అక్కడ నుండి వాళ్ళని పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత నిషి కౌశికిని ఇలా అంటుంటుంది, మొన్ననే డైవర్స్ కోసం గొడవపడ్డా మీరు అన్నయ్యకి కాల్ చేస్తే అన్నయ్య రెస్పాన్స్ అయ్యి మీకు సైన్ పెడతారని మీరు కలకంటున్నారా వదినా అని నిషిక అంటూ ఉండగా ఇక జగదాత్రి నీకేమైనా డౌటా, అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా అన్నయ్య రెస్పాన్స్ అయ్యే తీరుతారు అని జగదాత్రి అంటూ ఉండగా ఇక యువరాజ్ లేదు, నీకు మా అక్క గుచి బావ గుచి ఈ ఫ్యామిలీ గుచి కూడా ఏమీ తెలీదు అని అంటుండగా అసలు తెలియంది నాకు కాదు మీకు, మీ అక్క గుచి మీకు తెలీదు కాబట్టే వదినకి అడ్డంగా నిలబడ్డారు, లేదంటే వదిన వెనకాల నిలబడేవారు వదినని అర్థం చేసుకుంటే అని అంటూ ఉంటుంది జగదాత్రి యువరాజ్ నిషిని. ఇక కేదార్ కౌశికి పక్కకి వచ్చి కూర్చొని ఇలా అంటుంటాడు, అక్క బావ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరుతాడు, సైన్ పెడతాడు, ఒక్కసారి కాల్ చేయక్క అని అనగానే ధైర్యం తెచ్చుకొని కౌశికి సురేష్కి కాల్ చేస్తూ ఉండగా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇక సరే నేను మళ్ళీ ట్రై చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ కౌశికి. ఇక జగదాత్రి కేదార్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్ మేనేజర్ మహేంద్రని గాలింపు చర్యలు జేడీకేడి ముమ్మరం చేస్తారు. ఇక సిటీ అంతా వెతుకుతూ ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, చెక్ పోస్ట్ అంటూ అంతా సెక్యూరిటీని పెంచేస్తాడు. అప్పుడే మినిస్టర్ పిఏ అభి మహేంద్రకి కాల్ చేస్తాడు, ఎక్కడున్నావు అని అడుగుతుండగా ఇంకా సిటీలోనే ఉన్నాను, ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ పోలీసులు ఉన్నారు, నేను మళ్ళీ పారిపోయి ఇక్కడికే వచ్చాను అని మహేంద్ర అంటూ ఉండగా పక్క నుండి అభితో మినిస్టర్ వచ్చేయమని చెప్పు అని అంటుంటాడు. ఏంటి అర్థం కాలేదు బావా అని అనగానే ఫోన్ తీసుకొని మహేంద్రతో హోమ్ మినిస్టరే మాట్లాడుతూ ఉంటాడు, ఇక్కడికి వచ్చాయి, నా స్పేస్కి వచ్చాక నేనే అంబులెన్స్లో నిన్ను కేరళకి పంపిస్తా అని అనేస్తాడు హోమ్ మినిస్టర్ అంటూ ఉండగా ఇక పక్క నుండి అభి బలివ్వడానికి మేకని భలే రెడీ చేస్తున్నావు బావా అని అనుకుంటూ ఉంటాడు. పాపం ఆ మహేంద్ర హోమ్ మినిస్టర్ మాటలను నమ్మి అలాగే అని అంటూ రోడ్ పైన వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జేడి ఒక చెక్ పోస్ట్ దగ్గర, ఇక కేదార్ అదే కేడి మరొక చెక్ పోస్ట్ దగ్గర మహేంద్ర కోసం వెతుకులాట సాగిస్తూ వచ్చిన అన్ని వెహికల్స్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఒక పోలీస్ నుండి కేదార్కి ఫోన్ వస్తుంది. అక్కడ రోడ్ పైన మహేంద్ర కారు కనబడిందని, అందులో హీరోయిన్ మేనేజర్ మహేంద్ర లేడని స్పష్టం చేయడంతో ఇక ఆ విషయాన్ని జేడీకి తెలియజేస్తాడు కేడి. ఇక నాకెందుకో సిటీలోనే ఉన్నాడనిపిస్తుంది, వెళ్ళి మనిద్దరం వెతుకుదామా జేడి అని కేడి అడుగుతుండగా లేదు, వాడికి కావాల్సింది సిటీలో ఉండడం కాదు, మనల్ని తప్పించుకొని సిటీ నుండి పారిపోవడం, కాబట్టి మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడే వాడు మనకి ఖచ్చితంగా దొరుకుతాడు అని అంటూ అక్కడే ఉండమని వచ్చిన వెహికల్స్ అన్నిటినీ కరెక్ట్గా చెక్ చేయమని జేడి చెప్పడంతో అలాగే అంటూ తన పనిని కొనసాగిస్తుంటాడు కేడి. ఇక జేడి చెక్ చేస్తున్న చెక్ పోస్ట్ దగ్గరికే అంబులెన్స్లో మహేంద్ర వస్తాడు. ఇక అక్కడ క్లీనర్ వేషంలో ఉన్న ఒక రౌడీ జేడి చెక్ పోస్ట్లో ఉంది అని చెప్పగానే టెన్షన్తో వణికిపోతూ ఉంటాడు మహేంద్ర. ఇక ఆ క్లీనర్ అంబులెన్స్ని చెక్ చెయ్యరు అని అంటుండగా చెక్ పోస్ట్లో ఉంది జేడి అని మరొకరు బెదిరిస్తూ ఉంటారు. ఇక అంబులెన్స్ సౌండ్ విన్న జేడి రమ్యతో ముందుగా అంబులెన్స్ని చెక్ చేసి పంపించాయి అని అనగానే రమ్య అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నారు అనే డీటెయిల్స్ అడిగి తెలుసుకోవడంతో ఎమర్జెన్సీ కేస్ హార్ట్ అటాక్ అని చెప్పడంతో ఓకే పంపించాయి అని అనేస్తుంది జేడి. ఇక రమ్య పంపించడంతో కొంత ముందుకు వెళ్ళగానే క్లాప్స్ కొడుతుంది జేడి. దాంతో ముందుగా ఉన్న పోలీస్ ఆ అంబులెన్స్ని ఆపేయడంతో వెనకాలకి వెళ్ళి జేడి డోర్ తీయబోతుండగా
హడావుడిగా ఒక రౌడీ కిందికి దిగి మేడం ఏమైంది అని అడుగుతుండగా ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుండగా హార్ట్ అటాక్ కేసు మేడం అని అంటూ ఉంటాడు అతను. మరి హాస్పిటల్స్ అన్నీ ముందు సిటీలో ఉంటే మీరెందుకు బయటికి వెళ్తున్నారు అని అంటుండగా అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నాం దగ్గరుందని అని ఏదో అబద్ధం చెప్పడంతో ఇక ఆ డోర్ సరిగ్గా క్లోజ్ చేయలేదని ఆ క్లీనర్ని తిట్టి అందులో ఉన్న వ్యక్తిని కూడా చూడకుండానే జేడీ ఆ డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఇక దాంతో అక్కడి నుండి మళ్ళీ బయలుదేరుతారు ఆ రౌడీలు. ఇక జేడీ నుండి తప్పించుకున్నందుకు మహేంద్ర సంతోషపడుతుండగా వాడు ఖచ్చితంగా వచ్చి కేదార్ చెక్ చేస్తున్న చెక్ పోస్ట్ దగ్గరికే వస్తాడు. కేదార్ అంబులెన్స్ని చూడడంతో మామూలుగా చెక్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. అప్పుడే జేడీ కేడీతో వాకీ టాకీలో మాట్లాడుతుండగా అక్కడ అంబులెన్స్ సౌండ్ వింటుంది. ఇక పక్కనున్న కానిస్టేబుల్ని పిలిచి ఇంతకు ముందు వెళ్ళిన అంబులెన్స్ నెంబర్ని ఇప్పుడు కేదార్ దగ్గర నుండి వెళ్తున్న అంబులెన్స్ నెంబర్ ఒక్కటేనా అని అడుగుతుండగా అవును జేడీ అని అనేస్తాడు కేదార్. దాంతో అంబులెన్స్ని పట్టుకో, అందులోనే మేనేజర్ మహేంద్ర ఉన్నాడు అని అనగానే అలాగే అంటూ కేదార్ జగదాత్రి ఇద్దరు అక్కడున్న కిరణ్ రమ్యాలకి మిగతా వెహికల్స్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళని పట్టుకోవడంలో పడిపోతారు జేడీకేడి. ఇక అందులో మహేంద్ర ఉన్నాడని నీకెలా తెలుసు అని కేదార్ అడుగుతుండగా ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది, హార్ట్ అటాక్ కేసు అంటూ సిటీలోకి వెళ్లకుండా బయటికి వెళ్ళినప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ అమ్మ హాస్పిటల్ అనగానే సైలెంట్గా ఉండిపోయాను. కానీ చెక్ పోస్ట్ ముందే ఉన్న అమ్మ హాస్పిటల్ని దాటుకొని అంబులెన్స్ బయటికి వెళ్తుంది అంటే ఖచ్చితంగా అందులోనే మహేంద్ర ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు అంబులెన్స్ని పట్టుకొని తీరాలి, నేను వస్తున్నాను అని అంటూ జేడీ అంబులెన్స్ని వెంబడించడంలో బిజీగా అయిపోతుంది. ఇక 2 minutesలో మన డెస్టినీ చేరుతాం అని ఒక రౌడీ మహేంద్రతో అంటూ ఉండగా ఇక అతను సంబరపడిపోతూ ఉంటాడు. ఇక డెస్టినీ చేరగానే అక్కడున్న వ్యక్తులని చూసి మహేంద్ర షాక్ అవుతాడు. అక్కడ ఎవరో కాదు జేడీకేడి ఇద్దరు హుందాగా కూర్చొని ఆ మహేంద్రని చూస్తూ ఉంటారు. ఏంట్రా చూస్తున్నారు, వాళ్ళని ఫినిష్ చేయండి అని మహేంద్ర అనగానే అక్కడున్న రౌడీలందరూ జేడీకేడీలంపై విరుచుకుపడగా ఆ రౌడీలందరినీ కేడీ ఒక్కడే చితగా బాధేస్తాడు. ఇక జేడీ కూల్గా వెళ్ళి మహేంద్ర కాలర్ని పట్టుకొని నీతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పదరా అని అంటూ తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు కౌశిక్కి సురేష్కి భయపడుతూనే కాల్ చేస్తుంది. ఇక కౌశిక్ నుండి కాల్ రావడం గమనించిన సురేష్ ఆనందపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే సురేష్ అని అంటుంది కౌశికి. కౌశికి బాగున్నావా అని ప్రేమగా పలకరిస్తాడు సురేష్. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దివ్యాంక ఫోన్ని లాక్కొని స్పీకర్లో పెట్టి ఏంటి మేమిద్దరం ఎంత ఆనందంగా ఉన్నామో తెలుసుకోవడానికి కాల్ చేసావా అని వెటకారంగా అంటూ ఉండగా నేను సురేష్తో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. కౌశికి లేదు మేమిద్దరం వేరైనా మా మనసులు ఒక్కటే, నాతో చెప్తే సురేష్తో చెప్పినట్టే అని కౌశికిని బాధ పెట్టేలా మాట్లాడుతూ విషయం అడుగుతూ ఉంటుంది దివ్యాంక. ఇక నా ప్రాపర్టీ ఒకటి అమ్మడానికి సురేష్ సైన్ కావాలి అని అంటూ ఉండగా ఏంటి అర్థం కాలే అని దివ్యాంక అనేస్తుంది. నా ల్యాండ్ ప్రాపర్టీ, నేను కొన్న ప్రాపర్టీ నా పేరు మీద సురేష్ పేరు మీద కొన్నాను, అది ఇప్పుడు అమ్మడానికి సురేష్ సంతకం కావాలి అనగానే పెట్టడు అని తెగేసి చెప్పేస్తుంది దివ్యాంక. ఆ మాట సురేష్ చెప్పాలి అని కౌశికి అనడంతో నేను చెప్పను అని అనేస్తాడు సురేష్. ఇక ఒక కత్తి పట్టుకొని పొడుచుకొని చచ్చిపోతా అని దివ్యాంక బెదిరిస్తూ ఉండగా ఫోన్ని లాక్కొని నా మాట కూడా దివ్యాంక మాటే అని అంటూ కాల్ కట్ చేయడంతో బాధపడుతూ ఉంటుంది కౌశికి. ఇక దివ్యాంక నాటకాన్ని కౌశికి జగదాత్రిలు ఎప్పటికీ తెలుసుకుంటారు. ఆ మహేంద్ర వెనకాలన్నది హోమ్ మినిస్టర్ అని జేడీ బయట పెట్టగలుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.